చెప్పా దీని గురించి, దీనివల్ల లాభాలు. దీన్ని ఓమ చెట్టు అంటారు. వీటిని జలుబు చేసినప్పుడు చిన్నపిల్లలకి రసంలాగా చేసి తాపిస్తే తొందరగా క్యూర్ అవుతుంది. దాంతోపాటు మనం దీన్ని ఆకులను గోంగూర పచ్చడిలాగా ఓమ పచ్చడి కూడా చేసుకోవచ్చు. వీటిని ఉపయోగించి మన బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలాగా మన శనగపిండిలో ముంచి ఒక్కొక్క ఆకుగా వేసుకొని బజ్జీలు చేసుకొని వర్షాలు పడ్డప్పుడు వేడివేడిగా తినవచ్చు. దాంట్లో ఆల్కహాల్, నో ఆల్కహాల్, ఓన్లీ డ్రింక్, సాఫ్ట్ డ్రింక్స్. ఈ చెట్టుని ఎందుకు కూడా విక్కుతామంటే కనకాంబరం చెట్టు పెట్టడానికి, దీంట్లో కనకాంబరం చెట్టు ప్లస్ ఈ చెట్టు వేళ్ళు కూడా జరిగి వేళ్ళన్నీ చీకిపోయినాయి. అందుకని తీసేసి వేరే కొత్తగా పెడదాం అనేసి ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు ఆదివారం కదా, ఎంత పెద్ద మొక్క తీసినాం. సండే ప్లానింగ్. సండే ఖాళీ టైంలో చెట్లను నాటుతూ ఉంటాడు. చెట్లు అంటే ప్రాణం. చెట్లను ప్రేమించండి, మంచిది పెంచమండి. అంతేనా? ఓకే, ఓకే, బాయ్ మరి.